ఐదేళ్ల పాటు కేవలం సెక్రటేరియట్లో కానీ ఒకవేళ ఉంటే ఆయన క్యాంప్ ఆఫీస్లో కానీ లేదా ఢిల్లీలో ఆర్థిక మంత్రి గారి ఛాంబర్ బయట మాత్రమే కనిపించిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు నిన్న ప్రజలకు దర్శనం ఇచ్చారు. ఆయన ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో కాదు హైదరాబాద్లో వచ్చి ఆంధ్రప్రదేశ్లో శ్వేతపత్రాల మీద ఆయన వేదన అంతా కూడా హైదరాబాద్లో వినిపించారు. చూసే ఉంటారు మీరు. ఏమనిపిస్తుంది అంటే మనకి ఎక్కడ మనం రెస్పాన్సిబుల్, ఎవరికి జవాబుదారీ అక్కడ కదా మనం చెప్పుకోవాల్సింది. ఇక్కడ వచ్చి ప్రెస్ క్లబ్లో చెప్పడంలోనే ఆయన ఆంతర్యం ఏమై ఉంటుందంటారు? వాస్తవ్ గారు వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ పోయాక ఇంకా రాజకీయం అంతా కూడా హైదరాబాద్ కి వెళ్తుందేమో అని. ఎందుకంటే ఆ పార్టీలో ఉన్నది ఏకైక వాయిస్, అంటే బయటికి వినపడేది కాదండి. బయటికి కాకుండా అంతర్గతంగా డెసిషన్ తీసుకున్నా ఏం చేసినా ఆయన ఒక్కనే తీసుకుంటారు, పులివెందుల ఎమ్మెల్యే గారు, ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే గారు. కాబట్టి ఆయన చుట్టూ అందరూ ఉంటారు. ఇప్పుడు ఆయన తప్పక జైలుకి, ఇప్పుడు కోర్టుకి వెళ్ళాల్సిన అవసరం వచ్చేపాటికి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు. మిగతా వాళ్ళు కూడా అక్కడే షిఫ్ట్ అవుతారండి. ఇక సో అక్కడే ఉండి అక్కడే ఏదో పెట్టాలని చూశారు. యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ సభ స్టార్ట్ అయిన నాటి నుండి కూడా ఆయన ఇష్యూస్ ఏమన్నా ఉంటే, ఇష్యూస్ కాదండి, యాక్చువల్గా ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రజల తరపున క్వశ్చన్స్ అడగడానికి అసెంబ్లీలో వచ్చి శ్వేతపత్రాల మీద ఏమైనా డౌట్స్ కానీ లేకపోతే ఆయన గతంలో ఆ చైర్ లో ఉన్నారు కాబట్టి సీఎం చైర్ లో వచ్చి ఇవి కాదు, ఇవి కరెక్ట్, ఇవి తప్పులని చెప్పుంటే కనుక వాటిలో నిజాలు అబద్ధాలు ప్రజలకు తెలిసినవి. ఇప్పుడు అవన్నీ కరెక్ట్ కాదని ఆర్థిక శాఖ మంత్రి గారు అక్కడ హైదరాబాద్ లో పెట్టడంలో ఏ ఉపయోగం అండి? మాజీ ఆర్థిక శాఖ మంత్రి గారు అదే మాజీ ఆర్థిక శాఖ మంత్రి గారు ఇప్పుడు ఇక్కడికి వస్తే అసెంబ్లీ సాక్షిగా మాట్లాడితే ఎవ్రీథింగ్ ఇస్ రికార్డెడ్ కదండి. ఇవన్నీ కూడా గతంలో ఏం చేశారనేది తప్పులు ఎత్తి చూపాలి, లేదా ఇవన్నీ సవరణ చేసి చూపించాలి. అది కరెక్ట్ పద్ధతి అని అనుకుంటున్నాను వాసుదేవ్ గారు. ఇప్పుడు అవి కాక ఊరికే ట్వీట్లు ఆ ట్వీట్లు ఈ ట్వీట్లు చేస్తున్నారండి. నిన్న విజయసాయి రెడ్డి గారు ట్వీట్, ఇది నేను యూజువల్ గా ప్రస్తావన తేను కానీ నిన్న ఒక ట్వీట్ చేశారు. కమ్మవాళ్ళని నాకు అసలు అంటే మిగతా వాళ్ళు ఏం చేస్తున్నా అంటే ఈ ఒక్క విషయంలో కూడా కాదండి, గతంలో కూడా మన డిబేట్ లైవ్ గా చెప్పాను. ఏమంటే వీళ్ళ ముందు మైక్ పెట్టి 30 seconds లో టెస్ట్ గురించి మాట్లాడతారని. మరి ఈ వేళ ఏం చేసే పని అంటే నాకు అర్థం అవట్లేదు. ఈ ఒక్క మాట ఆయన మాట్లాడారు కదా, గతంలో టీటీడీ చైర్మన్ గా సుబ్బారెడ్డి గారు, టీటీడీ ఈఓగా జవహర్ రెడ్డి గారు, వెంకటేశ్వర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా రాజారెడ్డి గారు, పద్మావతి వైస్ ఛాన్సలర్ గా జగన్మోహన్ రెడ్డి గారు, వెటర్నరీ యూనివర్సిటీగా పద్మనాభరెడ్డి గారు, తొడా చైర్మన్ గా శివరెడ్డి గారు. ఇక ఇలా మాట్లాడుకుంటూ పోతే ఇప్పుడు ఏమండి టీటీడీ బోర్డు మెంబర్ గా 21 మంది రెడ్లు, టీటీడీ లీగల్ అడ్వైజరీ కమిటీగా సుధాకర్ రెడ్డి గారు, ఎస్విబిసి చైర్మన్ గా సుబ్బారెడ్డి గారు, డైరెక్టర్ గా శ్రీనివాస్ రెడ్డి, స్వప్నారెడ్డి, ఆ స్విమ్స్ వీసీగా ఏదో బి వెంగమరెడ్డి గారు, ఇలా ఎంతమంది ఉన్నారండి. అసలు ఇవన్నీ వదిలేయండి, స్వయంగా వాళ్ళ చెల్లెలు వైఎస్ఆర్సీపీ అంటే డెఫినేషన్ చెప్పారు, ఏది సుబ్బారెడ్డి, సజ్జలరెడ్డి, చెవిరెడ్డి, పెదిరెడ్డి అని. పోనీ ఇప్పుడు పార్లమెంటరీ బోర్డులో పార్లమెంటరీ ఫ్లోర్ లీడర్ ఎవరున్నారండి? సుబ్బారెడ్డి గారు. రాజ్యసభ ఎవరున్నారు? వీసారెడ్డి గారు. అసెంబ్లీలో ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు మండల్ ఫ్లోర్ లీడర్ ఎవరున్నారు? అప్పిరెడ్డి గారు. ఎంత మంది లిస్టు పెట్టుకుని విశ్వసాయిరెడ్డి రోజు పొద్దున్నే లేస్తే విషయం కక్కుతారు. అంటే మనం మాట్లాడడానికి లాజిక్ సెన్స్ ఉండాలనేది నా పాయింట్. అంతకన్నా ఏం కాదు, మనం ఏమన్నా మాట్లాడితే సెన్సిబుల్ గా ఉండాలా. పైగా ప్రజలు మన టీటీడీలో ఏమి నియామకాలు ఏం కాలా, ఇంకా ఒకటి వచ్చిన ఈఓ గారి మీద నిందేయడానికి లేదు. ఆయన ఈఓ ఆయనేమి కమ్మ సామాజిక వర్గం వారు కాదు, వారు వెలమ సామాజిక వర్గం. అండ్ ఇంకోటి టీటీడీ నియామకాలు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంతో కొంత పారదర్శకంగానే జరుగుతున్నాయి. ఆయన్ని తెప్పించుకున్నారు అంటే ఎవరిని, వెంకయ్య చౌదరి గారిని తెప్పించుకున్నారంటే తెప్పించుకొని ఉండొచ్చు, ఏముంది, మీరు ఇంతకుముందు చేశారు కదా. ధర్మారెడ్డిని తెప్పించుకొని ఆయనకి దాన్ని ఏది పవిత్రీకరణ చేసి ఆయన కూర్చోబెట్టారు కదా 5 ఏళ్ల పాటు. వాట్స్ రాంగ్? వెంకయ్య చౌదరి ఆయన ఇంతకుముందు మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వీసీ అండ్ ఎండీగా ఉండేవారు, వచ్చారు స్టేట్ సర్వీస్లోకి, రాగానే ఇంకంతే మొత్తం కమ్మలతో నింపేస్తున్నారు. వచ్చింది ఒక్కళ్ళు, ఏమైనా ఈవోగా వేయలేదు, కీలకమైన పోస్టులో తీసుకొచ్చారు కదండి ఒక రెడ్డి గారిని. ఆయన అంతా కూడా యూపీపీఎస్సీ అంటే మొత్తం అంతా కూడా
జగన్ కోసం సర్వీసెస్ జగన్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ గా చేసేసారు కదా, మళ్ళీ ఇప్పుడు ఆయన వెళ్ళిపోయారు కదా, ఇలా చేశారు కదా వాళ్ళు కూడా. అంటే వాళ్ళు చేశారు, ఇప్పుడు చేయడం తప్పట్లేదు. వాళ్ళు 100 చేస్తే ఒక నామినేషన్ పట్టుకు లేదా ఒకటి తీసుకొస్తే మొత్తం అంతా అయిపోయింది అని అనడం తప్పు అనేది నా వెర్షన్. రైట్. ఒకసారి శివపార్వతి గారు జాయిన్ అయ్యారు, జనసేన అధికార ప్రతినిధి. శివపార్వతి గారు, షర్మిలారెడ్డి గారికి ఆవిడకి అంటే ఎప్పుడు జస్ట్ నిద్రలే పడిగినా మణిపూర్లో హింస ఒక్కటి మాత్రమే ఎందుకు గుర్తొస్తుంది? నువ్వు క్రైస్తవుడు అయి ఉండి క్రైస్తవులకు అన్యాయం జరుగుతుంటే ఏం పీకుతున్నావు అని చెప్పేసి వాళ్ళని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత క్రైస్తవులకు మాత్రమే కాదు కదా ముఖ్యమంత్రి, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ, కులాలకి మతాలకి అతీతంగా, లేకపోతే కులాలు మతాలన్నీ కలిపి ఎన్నుకున్న ముఖ్యమంత్రి ఆయన. ఈవిడెందుకు ఆవిడ ఆ క్రిస్టియన్ ఫోబియా పట్టేసుకుంది ఆవిడకి? రాజు గారు, ముందుగా మీకు ప్యానెల్ లో ఉన్న రామ్ కుమార్ గారికి 99 వీక్షకులకి గుడ్ మార్నింగ్ అండి. ఎందుకు అంటే ఆవిడ గత ఎన్నికల్లో పాపం బైబిల్ ఇచ్చి ప్రతి చోటకెళ్ళి అందరికి బాప్టిజాలు ఇచ్చి ప్రమాణాలు చేయించి ఓట్లు అడిగిచ్చారు కదా క్రైస్తవుల చేత. సో దానివల్ల ఆవిడకి మరి నేను వెళ్ళి అడిగి నీకు ఓట్లు వేయించాను కదా, అప్పుడు మరి వాళ్ళకి ఏదన్నా ఆ క్రైస్తవ దీనికి జరిగినప్పుడు క్రిస్టియన్స్ ఎక్కడున్నా వాళ్లే కదా, సో స్పందించాలి కదా అనే ఉద్దేశం అయి ఉండొచ్చు ఆవిడ. అదిగాక ఆయన ముఖ్యమంత్రి అయినా ఆయనకు పడిన ఓట్లన్నీ క్రిస్టియన్స్ ఓన్ చేసుకున్న ఓట్లే కదా. 30%, ఇప్పుడు 39% అని ఆయన చెప్పుకుంటున్నాడంటే అందులో 35% క్రిస్టియన్ ఓట్లే అతనికి మెల్ట్ అవుతాయి. అన్ని కమ్యూనిటీస్ లో నుంచి కన్వర్ట్ అయిన క్రిస్టియన్సే వేశారు ఓట్లు ఆయన. సో ఎక్కువ మంది క్రైస్తవులు నేను నమ్ముతున్నారు నువ్వేదో మాకు చేస్తావని. అలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు గొంతెత్తి మాట్లాడాలి కదా, నువ్వు ఎందుకు మాట్లాడలేకపోతున్నావు అంటే నువ్వు కూడా కన్వీనియంట్ పాలిటిక్స్ చూసుకుంటున్నావు అనేది ఆ ఉద్దేశం అయి ఉండొచ్చేమో. లేకపోతే వాళ్ళిద్దరి మధ్య అంతర్గతంగా ఇంకేమున్నాయో తెలియదు. క్రైస్తవుల భూములు ఏమన్నా వాటికి సంబంధించి ఏమన్నా పెండింగ్లు ఉన్నాయో మరి ఏంటో తెలియదు. సో ఆవిడ ఎక్కువ ఫోబియా పట్టుకుందంటే ఏదో ఒక తీగ, అంటే వాళ్ళ బేస్ అదే కాబట్టి ఆ క్రైస్తవుల ఓట్లు అవే బేస్ కాబట్టి ఆవిడ ఎలా అయినా సరే ఆ క్రిస్టియన్ ఓట్లు తన వైపుకి మలుచుకోవాలనే దీనిలో అయి ఉండొచ్చు. లేకపోతే ఆ ఈక్వేషన్ ఆమెకే తెలియాలి ఎందుకు అదే మాట్లాడుతుంది అంటే. ఇంకా మిగతా చాలా ఉన్నాయి, రాష్ట్రానికి ఆయన చేసిన చండాలం చాలా ఉంది, అది కూడా మాట్లాడొచ్చు. అవి కూడా మాట్లాడుతూనే ఎక్కువ ఇదే స్ట్రెస్ చేస్తా ఉంది. రైట్. ఇంకోటి, నిన్న చూశారు పులివర్తి నాని మీద హత్యాయత్నం కేసులో మోహిత్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడిని అరెస్ట్ చేశారు. రెడ్ బుక్ నిన్న మొత్తానికి బూజు దులిపి ఓపెన్ చేసినట్టుగానే చూడాలా దీంతో. ఇంతవరకు అరెస్ట్ అంటున్నారు కానీ ఫస్ట్ ఈ రెడ్ బుక్ ఎప్పుడో ఎలక్షన్ అప్పుడే ఎలక్షన్ కమిషన్ ఓపెన్ చేసిన రెడ్ బుక్ అండి. దాన్ని ఎన్డీఏ కూటమికి ఆపాదించకండి. ఎందుకంటే ఎన్నికలు అప్పుడు జరిగిన అల్లర్ల తాలూకా ఫైల్ అయిన కేసులు అప్పటి నుంచి నిందితులు వాళ్ళు ఆయా రాష్ట్రాల్లో పాస్పోర్ట్లు పట్టుకొని ఎక్కడెక్కడో దేశాల్లో తిరుగుతా దొరకకుండా తప్పించుకొని తిరుగుతా ఉన్నారు. అదే నిన్న దొరికాడు కాబట్టి అరెస్ట్ చేశారు. ఆల్రెడీ లోకస్ నోటీస్ ఇచ్చారు కాబట్టి అతని కోసం వెతుకుతున్నారు కాబట్టి అతను ఏదో ఎయిర్పోర్ట్ లో దొరకంగానే అరెస్ట్ చేశారు. అతని కోసం గాలింపు చర్యలు అనేది గొడవలు ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన దగ్గర జరుగుతుంది. అబ్స్కాండ్ అయిపోయారు కదా. ఇప్పుడు కూడా చాలా మంది బడాబాబులు అబ్స్కాండ్ అయ్యే ఆలోచనలు ఉన్నాయి. ఎందుకంటే సిబిఐ రంగంలో దిగుతుంది కాబట్టి చాలా మంది ఒక్కొక్కళ్ళు 20-30 పాస్పోర్ట్లు రెడీ చేసుకొని పెట్టుకున్నారు. పెద్ద పెద్ద బడాబాబులు, కార్పొరేట్ కంపెనీ ఇదిలు అంత అవినీతి కుంభకోణాలన్నీ చాలా పెద్ద పెద్ద కుంభకోణాలు వెలుగులో రాబోతున్న ఇన్వెస్టిగేషన్ లో ఉంది కాబట్టి అందరూ ఇంక ఇదే నెక్స్ట్ విజయ్ మాల్యా లాగా చెక్కేద్దాం వేరే దేశాలు కానీ చూస్తున్నారు. ముందుగానే పగడ్బందీగా ఎవరైతే నిందితులో వాళ్ళ పాస్పోర్ట్లు సీజ్ చేసి విచారణ చేస్తే బాగుంటది, అప్పుడే దొరుకుతారు. లేకపోతే తప్పించుకునే ఆలోచనలోనే ఉన్నారు. రెండోదండి, ఉప ముఖ్యమంత్రి గారు ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారట. గ్రామ మండల స్థాయిల్లో రోడ్లకి టోల్స్ వసూలు చేసే టోల్ గేట్లు పెట్టి టోల్స్ వసూలు చేసే రహదారులు నిర్మించాలి. అంటే ఒక రకంగా ఇది ప్రోగ్రెసివ్ థాటే. నేను అంటే పాక్షికంగా దీన్ని నేను సమర్థిస్తాను. ఎందుకంటే మన డబ్బులతో మనం డెవలప్ చేసుకొని రాష్ట్రంలో చేతిలో ఖాళీ చెప్ప ఒకటి ఉంది అంతే. మీరు ఎన్నిసార్లు వెళ్ళినా దాంట్లో 10 పైసలు పావాలనో ఉంటాయి. సో ఆయన నిర్ణయం తీసుకున్నారు, దాని మీద చర్చ జరుగుతోంది అంతర్గతంగానే సెక్రటేరియట్ నుంచి లీక్. ఒకవేళ అదే కనుక జరిగితే మరి భారం కూడా పడుతుంది. కానీ నేను అదర్ సైడ్ ద యాంగిల్ ఆలోచిస్తున్నాను. నేను డెవలప్మెంట్ ఒకటి చెప్తున్నాను, డెవలప్మెంట్ యాంగిల్లో ఆయన అన్నదాన్ని నేను సమర్థిస్తా. కానీ అదే సందర్భంలో మరి అసలే మొత్తానికి ట్యాక్సులతోటి మోత మోగుతోంది.
నడ్డి ఇరుగుతోంది. ఇప్పుడు కొత్తగా ఈ ప్రతిపాదన ఆయన తీసుకొచ్చారా, లేకపోతే ఆయన సెక్రటరీలు ఎవరన్నా ఆయనకి కొత్తగా ఈ ఆలోచన చెప్పి ఆయన్ని రెచ్చగొట్టారా? ఎందుకంటే దీని మీద ఏకపక్ష నిర్ణయాలు ఉండకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కూటమి ప్రభుత్వం సమీక్షించుకోవాలి, ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టాలి, జనం నెత్తిన రూపాయి పడకుండా ఉండాలని కదా మిమ్మల్ని ఎన్నుకుంది. అసలు మీకు లీగ్లు ఎవరు ఇచ్చారు, ఆ మహానుభావుడు ఎవరు మాకైతే తెలియదు. ఇంతవరకు ఏ అఫీషియల్ గా ఎక్కడ లీకులు వస్తాయండి. ఇప్పుడు అన్ని ఇప్పుడు మాకు వచ్చిన వాళ్ళ పేర్లు గోత్రాలు చెప్పాలని నేను చెప్పలేను, వస్తాయి. లేదు వస్తాయి. ఇప్పుడు లీకులు మీ వాళ్లే ఇస్తారు, ఎవరో కాదు, మీ వాళ్లే ఇస్తారు. ఎందుకో చెప్పమంటారా? ఫీడ్బ్యాక్ తీసుకోవడం కోసం మీ వాళ్లే ఇస్తుంటారు. తీసుకుని ఎట్టుంది దాన్ని కొంచెం అటు ఇటు చేసుకొని దాన్ని ఎట్లా మదింపు చేసుకుని వెళ్ళాలని తప్పేం లేదు. లీకులు ఇవ్వటాన్ని కూడా నేనేం తప్పట్టట్లా. ఖజానా ఖాళీగా ఉంది, దాన్ని నింపుకోవాలి, డెవలప్మెంట్ చూపించాలి. సో బ్యాలెన్సింగ్ యాక్ట్ లో భాగంగా వాళ్ళు చేస్తుంటారు. లీగులు మీకు ఇచ్చిన మహానుభావులు ఎవరో అంటే మాకు ఇచ్చిన వాళ్ళ శాంక్టిటీని మీరు క్వశ్చన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అది శాంక్టిటీ ఏం లేదు, వాళ్ళని నేనేం అనట్లేదు. ఇప్పుడు ఏంటంటే ఏదో లీక్ వచ్చింది, ఎక్కడో విన్నాను ఇలాగ అంట కదా అని దాన్ని అంట కదా అనే దాన్ని నిజమైనట్లు ప్రజల మీద భారం వేయకూడదు కదా, గుదిబండ వేయకూడదు కదా, నిర్ణయమే తీసుకోవాలి. రకరకాల చర్చలు జరుగుతూ ఉంటాయి. బట్ నాకు తెలిసిన మా అధ్యక్షులు వారు ఆయన థాట్ ప్రాసెస్ అయితే ప్రజల నెత్తిన భారం వేయడానికి అస్సలు ఇష్టపడరు. కావాలంటే ఆయన వేసుకుంటారు కానీ భారం, ప్రజల నెత్తిన ఆర్థిక భారం మోపే నిర్ణయాలు తీసుకోరు అట్ ఎనీ కాస్ట్. సో ఏదైనా ఆ స్థాయిలో రోడ్లను డెవలప్ చేయాలన్నా ఏదో రకంగా ఎలాగా బ్యాంకుల దగ్గర రుణాలు తెచ్చుకోవడమో, లేకపోతే కేంద్ర గవర్నమెంట్ నుంచి ఆర్థిక సాయం తెచ్చుకోవడమో, లేదా ఇదిగాక ఏదైనా పబ్లిక్ ఫండ్ ఏదైనా కలెక్ట్ చేసి చేయడమా, ఇట్లాంటి ఆలోచిస్తారు తప్పితే టోల్ చేయండి, ట్యాక్స్ వేయండి, జనాలు మీరు గట్టిగా రుణం తెచ్చుకోవటం అనకండి. పక్కనే రామ్ కుమార్ గారు ఉన్నారు, వెంబడే నిర్మలా సీతారామన్ గారికి ఫోన్ చేసి మళ్ళీ వీళ్ళు లోన్కి వస్తారు, ఓ 10 రూపాయలు ఇంట్రెస్ట్ ఎక్కువ వేసి ఇప్పించండి అంటారు. ఆయన వాళ్ళు మహా ఉత్సాహంగా ఉన్నారు. వడ్డీలు వేసి ఎట్టగా ఆంధ్రప్రదేశ్ నెత్తిన రుద్దాలని చెప్పి కాదండి, కేంద్రమే సాయం చేయాలనే ఉంది. వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు. సాయం చేయట్లా, వాళ్ళు అప్పులు ఇప్పిస్తున్నారు అంతే, సాయం ఏం లేదండి. మీరేం ఆ భ్రమల్లో పడమాకండి, సాయం ఏం చేయట్లా. సరే, మనతో పాటు విజ్డమ్ చౌదరి గారు పొలిటికల్ అనలిస్ట్. డెవలప్మెంట్ అయితే అప్పు తీర్చడం పెద్ద విషయం కాదు, ముందు రోడ్లు బాగుండాలి, మనకి ఇవ్వాల్సిన నిధులు రావాల్సిన పెరుగుతాయి. శివపార్వతి గారు, నేను మీతో ఏకీభవిస్తాను, కానీ మనకి ఇవ్వాల్సిన నిధుల రూపంలో ఇవ్వాలి, గ్రాంటినేడ్ నాట్ లోన్స్. దాని మీద మనకు క్లారిటీ ఉండాలి. మనతో పాటు విజ్డమ్ చౌదరి గారు జాయిన్ అయ్యారు, పొలిటికల్ అనలిస్ట్. అప్పుతో మొదలైంది, నిధులతో ఎండ్ అవుతుందండి. ఎందుకు మీరు ఇప్పుడే కదా 40 రోజుల్లో ఏమైపోయిందని. ఇప్పుడు 40 రోజులు అంటే ఎక్కడో చోట మొదలవాలిగా, తీసుకొస్తాం, తర్వాత నిధులే తీసుకుంటాం. ఏమంటే ఒక్క విషయం అడుగుతానండి. ఓకే, మీరు చెప్పిన దాంతో నేను పూర్తిగా ఏకీభవిస్తే ఒకటే, బీహార్కి 65,000 కోట్లు, ఒక్క నిమిషం, బీహార్కి 65,000 కోట్ల నిధులు, మనకి 15,000 కోట్ల అప్పులు. ఏ రకంగా మీరు బ్యాలెన్స్ చేస్తారు దాన్ని? నేను కాసేపు ఒక అవుట్ సైడర్, నాకేం తెలియదు అనుకొని చెప్పండి మీరు. మనకి 60,000 కోట్ల రూపాయలు విలువైన కంపెనీ వస్తుంది, సంస్థ వస్తుంది. సో మనకి 25,000 కోట్ల రూపాయల ఓఆర్ఆర్ ప్రాజెక్ట్ శాంక్షన్ చేశారు. 2 ఓఆర్ఆర్లు మనకు కూడా చేశారు కదా. బీహార్ తో వాళ్ళతో వీళ్ళతో పోలికొద్దు. అమరావతి అనేది ఇప్పటికి ఎప్పటి నుంచో నలుగుతున్న అంశం. ఇది రీబిల్డ్ లో భాగంగా ఫస్ట్ ఏదో మర్చిపోకట్లాగా తీసుకొచ్చారు. అంటే అంత ఇదే అయిపోయిందని కాదు కదా, ఇంకా చాలా ఉంది. ఇప్పుడే మొదలైంది, మొదలైనప్పుడే అప్పులా మాకు వాళ్ళకేమో. సరే, మీకు అదనంగా ఇంకో ప్రశ్న అండి. 10 ఏళ్ల పాటు ఒక నిమిషం అది కాదండి, ఒక విషయం నేను చెబుతా. 10 ఏళ్ళైనా రాజధాని కూడా కట్టుకోలేని అసమర్థులు పక్క రాష్ట్రాలతో మనకు పోలిక ఎందుకండి? 10 ఏళ్లలో 5 ఏళ్ళు మీరే ఉన్నారు కదా. మీరంటే మీరు లేరనుకోండి, మొదటి 5 ఏళ్ళు సపోర్ట్ చేశారు. మరి అప్పుడు మీరేం చేశారు? అప్పుడు మీరేం చేశారు? ఎవరున్నారు ఏంటి అనేది కాదు, ఎవరున్నారండి అసమర్థులమే. అందరం అసమర్థులు ఒప్పుకొని తీరాలి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అసమర్థులు. 10 ఏళ్ళైనా రాజధాని తెచ్చుకోలేకపోయాం, కట్టుకోలేకపోయాం. ప్రజల అసమర్థులా, నాయకుల అసమర్థులా? కాదు, ప్రజల అసమర్థులా, నాయకుల అసమర్థులా? ప్రజలు నాయకులను ఎన్నుకున్నారు కదా, ఒక 5 ఏళ్ళు బ్లాక్ చేశారు కదా. అప్పుడు అసమర్థమైన నాయకులను ఎన్నుకున్నప్పుడు వాళ్ళ తీర్పు కూడా అసమర్థతతోనే కూడి ఉంటది. ఇప్పుడు కొంచెం గాడిలో పడ్డానికి ఏదో ఒక్కో ఏదో మొత్తాన్ని ప్రయత్నం చేస్తుంటే మళ్ళీ దాన్ని అప్పులు, మనం వాళ్ళ బీహార్కి ఇంత ఇచ్చారు, లేకపోతే వాళ్ళెవరికో ఛత్తీస్గఢ్కి అంత ఇచ్చారు, మనకి ఎందుకు ఇవ్వలేదు, అసలు ఎందుకు మనకి
ముందు మనదేదో మనం ఏడవాలి కదా. ముందు ఇచ్చారు 15,000 కోట్లైనా అప్పు ఇచ్చారు. అసలు ఆ అప్పు తీసుకునే పరిస్థితి కూడా ఖజానాలో చిల్లి కావలేని వాళ్ళకి మనకు అప్పు ఎవరు ఇస్తారండి? అప్పు ఇవ్వడానికి ముందుకు రావాలి కదా ఎవరో ఒకళ్ళు. మీరు మొత్తానికి రామ్ కుమార్ గారికి శ్రమ తగ్గిస్తున్నారు. ఆయన చెప్పాల్సినవన్నీ మీరు చెప్పేసి, సరే రామ్ కుమార్ గారికి మళ్ళీ 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 ఒకసారి విజ్డమ్ చౌదరి గారు జాయిన్ అయ్యారు. శివపార్వతి గారు తెలుసుకొని నిజాలు తెలుసుకొని మాట్లాడుతూ నిజాలే నేను మాట్లాడుతున్నా, నిజాలేనండి, అబద్ధాలు ఏమి ఆకాశం నుంచి తీసుకొచ్చి నేను చెప్పట్లా, నిజాలే మాట్లాడుతున్నా. ఇఫ్ యు ఆర్ వెరీ సీరియస్, మీరు బాగా సీరియస్ గా మాట్లాడదలుచుకుంటే సీరియస్ గానే చెప్తా. నేను మాట్లాడింది నిజమే, మీకు నిజమే నచ్చకపోవచ్చు, దాందే ఉంది. మీకు ప్రజాస్వామ్యంలో మీకు మీ అభిప్రాయాన్ని వ్యక్తీకరించే స్వేచ్ఛ ఉంది. నేను అడిగిన దాంట్లో తప్పేంటో చెప్పండి శివపార్వతి గారు. ఓకే, కాసేపు చౌదరి గారిని పక్కన పెడదాం. నేను స్ట్రైట్గా అడుగుతున్నా, అప్పులు కావాలా నిధులు కావాలా? మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత, అక్కడ ఉన్నది మన గవర్నమెంట్ అయిన తర్వాత మనం నిధులు తెచ్చుకుంటావా అప్పులు తెచ్చుకుంటావా? స్ట్రైట్ గా అడుగుతున్నా. నిధులు కావాలి, అప్పులు కూడా కావాలి. నిధులు ఏమో అంత మనకు ఒక కంపెనీ కట్టాలంటే 50,000 10 అయిందండి ఇవాళ మనం బ్యాక్ టు స్క్వేర్ వచ్చాం. మనం బ్యాక్ టు స్క్వేర్ 1 వచ్చాం. 10 అయింది. నేను మీకు రిమైండ్ చేస్తున్నా, 10 అయింది. ఇవాళ కొత్తగా అడగట్లా మనం. శివపార్వతి గారు, మీరు ఏంటంటే మీరు ఒక స్టాండ్ తీసుకొని దాని మీద ఫిక్స్ అయిపోయి మాడుతున్నారు. 10 అయింది అనే విషయం మీరు కన్వీనియంట్ గా మర్చిపోతున్నారు. నిధులు ఎందుకు ఇవ్వరు? పక్క వాళ్ళకి ఇచ్చిన నిధులు మనకి ఎందుకు ఇవ్వరు? 10 ఏళ్ళ నుంచి మీరు ఎష్యూర్ చేసింది అమరావతి కోసం మీరు ఎష్యూర్ చేసింది. అప్పులు ఎష్యూర్ చేశారా, నిధులు ఎష్యూర్ చేశారా? వాళ్ళ ప్రెజెంటేషన్ వాళ్ళు ఇచ్చుకున్నారు, తెచ్చుకున్నారు. మన దగ్గర ఏముంటాయని చెప్పి తీసుకొచ్చి ఎందుకు లేవండి? మన దగ్గర పాతవి బూజు దిలిపితే బోల్డెన్ ప్రెజెంటేషన్స్ ఉన్నాయి మన దగ్గర, వెళ్ళి తెచ్చుకోవాలి. సరే, మళ్ళీ మీ దగ్గరకు వస్తారు చౌదరి గారు. మీరు వెళ్ళండి, రైట్, మీరు పంపించండి, డెలిగేషన్ కింద మీరు పంపించండి. ఐఎమ్ రెడీ. మీరు పంపిస్తారా? మీకు ఆ ధైర్యం ఉందా? ఐ హావ్ ఎ డ్రాఫ్ట్ ప్రపోజల్ విత్ మీ. మీకు ఆ ధైర్యం ఉందా? మీ నాయకుడితో మీరు మాట్లాడతారా? నేను వెళ్తా. ఓకే, మీరు చాలా తేలిగ్గా మాట్లాడారు కాబట్టి నేను వెళ్తా, నేను చేయగలిగే చేస్తా. మీరు ఓకేనా? ఈ ఛాలెంజ్ ని మీరు స్వీకరిస్తున్నారా? నీకేం తెలియదు అన్నట్టు మీరు మాట్లాడారు కాబట్టి నాకేం తెలుసో వెళ్ళి అక్కడ చెప్తా. మీరు ఒప్పుకుంటారా? స్ట్రైట్ ఆన్సర్ ఐఎమ్ ఆస్కింగ్ యూ. ఏమంటే ఇది నా సొంత ఇంట్లో జరుగుతున్న కార్యక్రమం ఏం కాదు, రాష్ట్రం కోసం మీరు మాట్లాడినా నేను మాట్లాడినా. సో నా సొంత ఇంట్లో అయితే, నా కోసం అయితే నాకు మొహమాటాలు ఉంటాయి, రాష్ట్రం కోసం నాకేం మొహమాటాలు ఉంటాయి. మీరు వెళ్ళండి అన్నారు కదా, మీరు పంపిస్తారా అని అడుగుతున్నా నేను. నా ప్రశ్నకి సమాధానం చెప్పండి. మీరు వెళ్ళండి అన్నారు, మీరు పంపిస్తారా అని అడుగుతున్నా, దానికి సమాధానం చెప్పండి. అలా కాదండి, మీరు పంపించారు. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారండి, మీరు పంపిస్తే వెళ్ళాల్సిన ఒక సామాన్యుని నేను. మీరు పంపించండి, ఒక సామాన్యుని పంపించండి. ఆవిడ అడిగారు కాబట్టి చెప్తున్నా. మీరు పంపిస్తే నేను రెడీ అండి. మీరు పంపిస్తే నేను రెడీ. మీరు పంపిస్తే మేము రెడీ. లేదు, మేము సామాన్యులను పంపం, మేమే అధికారంలో ఉన్నాం కాబట్టి మేము వెళ్ళండి, మాట్లాడండి. రైట్ చౌదరి గారు విషయంలోకి వస్తే ఏంటంటే, నిన్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అరెస్ట్ ఒకటి జరిగింది. తర్వాత బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు ఆయన అక్కడ ఆంధ్రప్రదేశ్ వదిలేసి తెలంగాణ గడ్డ మీద వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం, అసలు ఎంత ఇల్లాజికల్గాను ఇర్రేషనల్గాను ఆయన మాట్లాడారు, అవన్నీ మనం చూసాం. మూడోది, ఆమెకి షర్మిలారెడ్డి గారికి క్రైస్తవ బెంగ పట్టుకుంది. మీరు ఏదైనా తీసుకురండి, దాంట్లో మధ్యలో ఆవు కథలాగా మధ్యలో క్రైస్తవులు వచ్చేస్తారు. మణిపూర్లో జరిగిన హింసాకాండను అరికట్టలేని నువ్వేం క్రైస్తవుడివి, నువ్వేం క్రైస్తవ ముఖ్యమంత్రి. ఆయన క్రైస్తవ ముఖ్యమంత్రి కాదు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేశారు. అందులో క్రైస్తవులు కూడా ఉన్నారు, ఆయన ఓటేసిన వాళ్ళు క్రైస్తవులు కూడా ఉన్నారు. ఆమెకు ఎందుకని అంత బెంగ పట్టేసుకుంది అంటే, ఎగ్జిస్టెన్సీ సమస్య వచ్చి, సర్వైవల్ సమస్య వచ్చి ఏదో ఒకటి తీసుకొచ్చి మాట్లాడాలనా? ముందుగా 99 ప్రేక్షకులకి, ఈ డిబేట్లో పాల్గొన్న తోటి మిత్రులకి నా నమస్కారం. మీరు అడిగిన దాంట్లో 3 ఇష్యూస్. ఒకటి, మోహిత్ రెడ్డిని చివరికి అరెస్ట్ చేశారనే విధంగా, మరి అరెస్ట్ చేయడానికి ఇంత నిలబట్టిందంటే పోలీసు వైఫల్యం చాలా స్పష్టంగా కనపడుతుంది. అది కూటమి ప్రభుత్వం పునరాలోచన చేసుకోవాలి. అదేవిధంగా నిన్న కాక మొన్న గుడివాడలో కూడా ఎవరైతే చంద్రబాబు గారిని అరెస్ట్ చేసిన గంగాధర్ని ఎస్పీగా వేస్తే ఆయన గుడివాడలో చేసిన వ్యవహారం, ఇవన్నీ కూడా ప్రభుత్వం పునరాలోచన చేసుకోవాలి. లా అండ్ ఆర్డర్ విషయంలో పోలీసులు ఇంకా జగన్ సేవలను తరిస్తూ ఉన్నారు.
న్యూట్రల్గా యాక్ట్ చేస్తే పర్వాలేదు. అదే పోలీసులు గతంలో మరి వైసీపీ జెండా మోసి ఈవేళ వచ్చేటప్పటికి శుద్ధుల్లాగా మళ్ళీ ఇంకా వైసీపీ నాయకులకే అంటకాగుతూ ఉన్నారు. దాన్ని డీజీపీ దగ్గర నుంచి కింద స్థాయి వరకు కూడా అధికారులు ప్రభుత్వం కూడా దాని మీద పునరాలోచన చేయాలి. నెంబర్ 1. అయితే మోహిత్ రెడ్డి చేసింది పబ్లిక్గా టీవీల్లో మీడియాలో అన్నిట్లో కూడా చాలా స్పష్టంగా కనపడినప్పటికి కూడా దాన్ని అరెస్ట్ చేయడానికి ఇంత సమయం తీసుకున్నారంటే పోలీస్ వ్యవస్థ వైఫల్యం స్పష్టంగా కనపడుతుంది అనేది మొదటిది. రెండోది ఏంటంటే నిజంగా హత్యా ప్రయత్నం. అది ఏది పులివర్తి నాని మీద చేసింది చంపే ప్రయత్నం చేశారు, ఓడిపోతున్నామని తెలిసి. దాంతో చాలా దుర్మార్గంగా వ్యవహరించారు. అయితే ఇక రెండోది మీరు చెప్పిన దాంట్లో షర్మిల మన ఈయన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి గురించి మాట్లాడారు. ఆయనకి కనీసం నైతికత అనేది లేదు మాట్లాడటానికి. ఎందుకంటే నువ్వు 5 సంవత్సరాలు ఆర్థిక మంత్రిగా ఉండి నువ్వు అసలు పేపర్లో ప్రకటన వేయాలి రాజేంద్రనాథ్ ఎక్కడున్నాడు అనే పరిస్థితుల్లో ఎప్పుడు ఢిల్లీ చుట్టూ తిరుగుతూ అప్పులు చేస్తున్న నువ్వు ఈవేళ ఈ ప్రభుత్వాన్ని మాట్లాడే నైతికత లేదు అనేది ఆయన తెలుసుకోవాలి, వైసీపీ పార్టీ తెలుసుకోవాలి. అయితే విషయాలుగా మాట్లాడండి, సబ్జెక్ట్ మాట్లాడండి, అంతేగాని ఇంకా మీకు ఏంటంటే గతంలో 19లో ఓడిపోయిన తర్వాత 24కి మధ్య జరిగే పరిణామాల్లో చంద్రబాబు గారిలో మార్పులు మనం ఎట్లా గమనించామో కనీసం వీళ్ళలో ఆ మార్పులు రావట్లా. ప్రజలు మనల్ని తిరస్కరించారు, ఎందుకు తిరస్కరించారు, ఏం జరిగింది, మనం చేసిన పొరపాట్లు ఏంటనేది ఆలోచన చేయకుండా ఇంకా గతంలో ఏదైతే 19కి ముందు అబద్ధాలు చేసినట్టుగా ఇప్పుడు కూడా అబద్ధాలు చెప్తాం అనుకుంటున్నారు. అబద్ధం అనేది పుల్నాయినా వచ్చే అనే అబద్ధం కథ ఎట్లా ఉందో ఒకసారి చెప్తే వింటారు, 2 సార్లు చెప్తే వింటారు, 3 సార్లు చెప్తే 4వసారి ఏంటంటే పులి మింగేసిపోతుంది. అదేవిధంగా మీరు 19కి చెప్పిన అబద్ధాలన్నీ కూడా 19-24 బట్టబయలైన తర్వాత మీ నైతికతని అసలు మీ యొక్క క్రెడిబిలిటీని కోల్పోయారు. మీరు మళ్ళా మీ తప్పులు ఒప్పుకొని సమాజంలోకి వచ్చి భవిష్యత్తులో ఇట్లా చేయమని చెప్పాలి తప్ప మేము చేసిన నీ ఒప్పులే అని చెప్పి మరి ప్రభుత్వం మీద ఏలేది చూపిస్తే 4 ఏళ్ళు మిమ్మల్ని చూపిస్తాయని చెప్పి రాజేంద్రనాథ్ రెడ్డి గారు గుర్తు చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మీరు గతంలో పోలీసు నిర్బంధాలతోటి అరాచకం, పోలీసు రాజ్యం, ఎమర్జెన్సీని తలపించే పోలీసు రాజ్యం చేశారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ప్రెస్ మీట్ పెడితే ఏ రకమైన ఇబ్బందులు వస్తాయనో ఆలోచనతో మీరు తెలంగాణలో పెట్టి ప్రెస్ మీట్ పెట్టినట్టు కనపడతా ఉంది. మరి గతంలో పవన్ కళ్యాణ్ గారు కానీ, టీడీపీ పార్టీ కానీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, అదేవిధంగా బీజేపీ నాయకులు కానీ ఆంధ్రప్రదేశ్లోనే ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వాన్ని విమర్శించారు తప్ప పక్క రాష్ట్రాలకు పోయి ప్రెస్ మీట్ పెట్టో ఢిల్లీ పోయో ప్రెస్ మీట్ పెట్టి చేయలేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసేది కొనసాగింపు. ఆయన ఆంధ్రప్రదేశ్లో మాట్లాడకుండా ఢిల్లీకి పోయి ధర్నా చేసి ప్రెస్ మీట్ పెట్టినట్టుగా ఇవాళ రాజేంద్రనాథ్ రెడ్డి గారు తెలంగాణకు పోయి చేసినట్టు కనపడుతుంది. కాబట్టి అదేంటంటే ఇది ఏమంటారు ఆ తోటలో మొక్కలాగే ఆయన వ్యవహారం ఉంది. కాబట్టి వైసీపీ పార్టీగా దాని మీద పునరాలోచన చేసుకుని సరైన పంతా లేకపోతే వాళ్ళకి ప్రజలే మరోసారి బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుంది. ఇంకా మూడోది షర్మిల గురించి మాట్లాడుతున్నారు. షర్మిల గారు మాట్లాడింది తప్పే ఉందండి. ఆమె ఎన్నికలప్పుడు కూడా చెప్పింది మణిపూర్ విషయంలో కానీ దీంట్లో కానీ ఆయన చెప్పడంలో ఖచ్చితంగా నేను షర్మిల గారు చెప్పిన దాన్ని సమర్థిస్తాను. అంటే సబ్జెక్టును సమర్థించను, ఆయన విమర్శను సమర్థిస్తాను. ఎందుకంటున్నానంటే ఈవేళ క్రైస్తవుల్లో ఈనాటికి కూడా 80% క్రైస్తవులు, ముఖ్యంగా దళిత క్రైస్తవులు ఈ రోజుకి కూడా మరి జగన్మోహన్ రెడ్డికి మొన్న ఎన్నికల్లో కూడా ఓటు వేయబట్టే ఆ 39% వచ్చింది, 35% వచ్చింది. లేకపోతే 35% ఓటింగ్ కూడా వాళ్ళకి ఉండేది కాదు. అందులో ఆ 35%లో కూడా ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గంలో 60 to 70% పైన, అదేవిధంగా ఈ దళిత క్రైస్తవుల్లో దాదాపు 70, అదేవిధంగా ఎస్సీ క్రైస్తవుల్లో వాళ్ళు 70% వరకు కూడా ఇవాళ కూడా 80% వరకు కూడా ఇవ్వబట్టే ఆ 35% వచ్చింది వాళ్ళకి. లేకపోతే అవి కూడా ఉండేవి కాదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గెలిచింది కేవలం క్రైస్తవుల ఓట్లు అనేది ఏమవుతుందంటే మీకు ఒక ఎన్నికల్లో మిగిలిన వాళ్ళు ఎవరు ఆయన వేయాలి ఓట్లు. అదే చెప్తున్నా మీరు మాట్లాడేది వేరే పార్శ్వంలోకి వెళ్తారు. నేను మాట్లాడేది పార్టీలో 35% గెలవటానికి ఆ ఓట్లు ఉన్నాయండి. ఆ ఓట్లు అయితే నువ్వు గెలిచేవాడు కాదు. కాంగ్రెస్ ఓట్లు నీకు మైగ్రేట్ కాకపోతే జగన్మోహన్ రెడ్డికి ఓటు బ్యాంక్ ఎక్కడ చెప్పండి మీరు.
ఆయన ఎక్కడి నుంచి ఊడిపడ్డాడని రాజకీయ నాయకుడా, స్వతంత్ర పోరాట సో కాంగ్రెస్ ఓట్లు సంప్రదాయంగా క్రైస్తవులందరూ కాంగ్రెస్ సంప్రదాయ కాంగ్రెస్ ఓట్లు వైసీపీకి షిఫ్ట్ అవడం ఒకటైతే, ఏది ఆ రోజు విభజన పరంగా పరిగిన నష్టంలో ప్రజల్ని ఫేస్ చేయలేని పరిస్థితిలో కాంగ్రెస్ తెలుగుదేశానికి ప్రత్యామ్నాయంగా వైసీపీని ఎన్నుకోబట్టి అది షిఫ్ట్ అవ్వబట్టే ఆ ఓట్లు వచ్చింది తప్ప జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడని, ఏం శాఖలు చేశాడని, ఆంధ్రప్రదేశ్కి ఏం సాధించాడని అని కోట్లేస్తారు. వాళ్ళ నాయన పేరు చెప్పి తర్వాత వైసీపీకి ఆల్టర్నేట్గా వచ్చారు తప్ప, పోలరైజ్ అయ్యింది తప్ప జగన్మోహన్ రెడ్డి ఏం శాఖలు చేశాడు చెప్పండి మీరు. కాబట్టి ఏంటంటే దాంట్లో ప్రధానమైంది ఏంటంటే మరి విజయమ్మ గారు బైబిల్ బట్టి తిరగటం కానీ, రాజశేఖర రెడ్డి గారు క్రైస్తవులు ఆ యొక్క బిషప్లు వాళ్ళతో ఫాదర్లతో వాళ్ళతో మూవ్ అవటం విధంగా మనవాడు రాజశేఖర రెడ్డిని ఓన్ చేసుకున్నారు. ఆ లైన్లో అతను చేశాడు. కాబట్టి షర్మిల గారు మాట్లాడింది కూడా, షర్మిల గారు భర్త స్వయంగా ఆయన ఒక ప్రీచరు, మరి క్రైస్తవ ప్రీచర్ కాబట్టి ఆమె కాంగ్రెస్లో ఉంది కాబట్టి నిజానికి చెప్పాల్సి వస్తే క్రైస్తవులు ఫస్ట్ నుంచి కూడా నాకు తెలిసి 90%, 80 to 90% క్రైస్తవులు కాంగ్రెస్కే ఓట్ బ్యాంక్ ఉన్నారు. మైనార్టీస్లో ముఖ్యంగా ముస్లిమ్స్ కానీ క్రైస్తవులు కానీ ఆ ఓట్ బ్యాంక్ షిఫ్ట్ అయింది కాబట్టి కాంగ్రెస్ తెచ్చుకునే ప్రయత్నం, అవి రాజకీయ ప్రయత్నం చేస్తుంది, తప్పట్టం లేదు అందులో. చేయొచ్చు కానీ మణిపూర్ అనే అంశం ఇవాళ ప్రధానికి తీసుకొచ్చి ముడిపట్టడం ఏంటంటే 5 ఏళ్ళు నువ్వు బీజేపీతో అంటకాగావు. అంటకాగినప్పుడు నువ్వు క్రైస్తవుల గురించి, మనుషుల గురించి ఒక్క మాట మాట్లాడినోడు ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నావు? మాట్లాడే నైతే నీకు ఎక్కడుందో జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతుంది వాళ్ళ అన్నయ్యని. అందరూ తప్పేమని చెప్పండి, మీరు ఖచ్చితంగా అడగాలి. ఇప్పుడైనా ఆమె ఏం చెప్తుంది, ఇండైరెక్ట్గా క్రైస్తవులకి, మైనారిటీస్, ముస్లిమ్స్కి ఇంకా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు అంటగాడు అటు పోకండి, ఇప్పుడైనా కాంగ్రెస్కి ఏది స్వగృహ అన్నట్టుగా మీరు మళ్ళీ కాంగ్రెస్ గర్వాప్సి కింద ఆమె ఇన్వైట్ చేయడానికి దానికి ఎన్నికల్లోనే చెప్పింది. ఇప్పుడు ఎన్నికల్లో అనేక సందర్భాల్లో మాట్లాడే పనిపూర్ విషయంలో చెప్పడం జరిగింది కాబట్టి ఆమె ఇప్పుడు నీకు తర్వాత సార్ ఇంకొక ప్రపోజల్ భావించట్లేదు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వైపు నుంచి ఇంకో ప్రపోజల్ వస్తుంట సార్, దాని మీద ఇందాక డిస్కషన్ నడిచింది. అది మనకి లీక్స్ వస్తుంటాయి సహజంగా సెక్రటేరియట్ నుంచి. ఏంటంటే గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో టోల్స్ పెట్టి, అంటే ఆయన ఉద్దేశం డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో తీసుకొద్దామని. బట్ అది అడిషనల్గా ఏంటంటే బర్డెన్ మళ్ళీ అక్కడ దాకా వెళ్ళిపోతుంది, గ్రామ స్థాయి దాకా బర్డెన్ వెళ్ళిపోతుంది. ఆ వసూళ్లు అనేవి అక్కడ దాకా. ఏంటంటే మీ చర్చ వేరే రకంగా పోయింది. అయితే నేను ఒకటి చెప్తాను ఇక్కడ, మీ చర్చలో మీరు మాట్లాడినప్పుడు 10 ఏళ్ళ 5 ఏళ్ళు ఏం చేశారు అంటున్నారు. అది వేరు, ఇది వేరండి. ఆ సబ్జెక్ట్ వేరు, ఈ సబ్జెక్ట్ వేరు. బీజేపీ అప్పిచ్చింది 15,000 కోట్లు, దాంట్లోనే ఎన్ని వచ్చినాయి? ఇది సపరేట్ అండి. ఇది ఏంటంటే ఉప ముఖ్యమంత్రి ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు, దాని మీద చర్చ జరుగుతుంది. దాంతో కేంద్రంలో 5వ సబ్జెక్ట్ అనమాట. ఓకే, ఇప్పుడు 4వ సబ్జెక్టుగా పవన్ కళ్యాణ్ గారు చేసిన దాంట్లో ఆయన ఉద్దేశం ఏంటంటే, ఆయన చెప్పాడో చెప్పలేదో లీక్స్ రావటం, మీడియాలో రావటం అయితే మనం చూసాం. అది వాస్తవం. అది నిజమా కాదనేది వాళ్ళు ఖండన తెలియజేస్తే తప్ప మనకి బయటకు రాదు. ఒకటేంటంటే అనేక చోట్ల గత 40-50 సంవత్సరాల్లో ప్రభుత్వాల్లో మనం గమనిస్తుంది ఏంటంటే, ఏదైనా చేయాలనుకున్నప్పుడు నిజమైన రాజకీయ అవగాహనతో పనిచేసే ఏ ప్రభుత్వం అయినా కానీ ప్రజల యొక్క నాడి తెలుసుకుని కానీ ముందుకెళ్ళకూడదనే విషయంలో బయటికి లీకులు విడిచిపెడతారు. దాని మీద ప్రజల స్పందన బట్టి దానికి ముందుకెళ్ళాలని చూడటం అనేది మనం చాణక్యుడి కాలం నుంచి, చంద్రగుప్తుడి కాలం నుంచి, అశోకుడి కాలం నుంచి ఇవన్నీ కూడా మనం చూస్తున్నది. అది రాజకీయ పరిణితి. సో దాంట్లో లీకులు ఇచ్చినప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ లీకులు లేకుండా ఎలక్ట్రిసిటీ ఛార్జీలు, అడ్వాన్స్ ఛార్జీలు పెంచాడు. అట్లా కాకుండా ఈయన చేసే ముందు ఎట్లా ఉంటుంది అనేది ఒక లీక్ అయితే ఇచ్చినట్టుగా భావిస్తున్నాను నేను కూడా. అది నిజమా కాదనేది ఆ విషయాల్లోకి నేను పోవట్లేదు, అది అవసరం కూడా కాదు. అయితే అది కాకపోతే ఖండిస్తారు, లేకపోతే ఉంటుంది, అది కాదు. కానీ ఒకటేంటంటే దాంట్లో భావన కనుక మనం డీటెయిల్గా స్టడీ చేసినట్టయితే, ఒకప్పుడు టోల్ గేట్స్ విషయంలో మనం చూసాం ఏమని, అప్పట్లో అందరూ ఆ రోడ్లు వేసి ప్రజల దగ్గర వసూలు చేస్తున్నారు. ఈవేళ ఏంటంటే ఈ యొక్క దాదాపు వాజ్పేయి గారి దగ్గర నుంచి ఈ రోజు వరకు గత 25 సంవత్సరాల్లో జరిగిన పరిణామాల్లో చూస్తే బీజేపీ 10 ఏళ్ళు, అంతకుముందు 5 ఏళ్ళు, తర్వాత ఈ 25 సంవత్సరాల్లో జరిగిన దాంట్లో ఆలోచన చేసినట్టయితే ఏదైతే విమర్శలు చేశారు ప్రజలు ఏమంటున్నారు, టోల్ గేట్స్ కట్టేది ఎవరండి? 2 వీలర్స్ కట్టరు, 3 వీలర్స్ కట్టరు, కార్లు, హెవీ వెహికల్స్ కడతాయి. సో దాని మూలంగా ఇవాళ హైవేస్ బ్రహ్మాండంగా రోడ్లు ఉండడానికి కారణం ప్రభుత్వం చేతుల్లో లేకుండా
అదే అదే చెప్తాను ప్రతిపాదనతోటి నాకేమి I have no objection at all. దానికి ఉత్పాదకతం చెప్తున్నాను. దానికి ఏంటంటే దాని విషయంలో ప్రజలు ఈవేళ విమర్శలు చేయట్లా, స్వాగతిస్తున్నారు. కనీసం టోల్ గేట్లు ఉండబట్టి హైవేలన్నా ఇట్లా ఉన్న బాగున్నాయి, యాక్సిడెంట్లు గోతుల్లో పడి మనుషులు చావకుండా అనే పరిస్థితి వచ్చింది కాబట్టి సో దాని విషయంలో ఒక స్పష్టత దాంట్లో ఏంటంటే ఇదే పని మనం ఇప్పుడు మీకు షిరిడీ పోతారు, షిరిడీ పోగానే టోల్ గేట్ కట్టి లోపల పోవాలి. ఎందుకు? అక్కడ రోడ్లన్నీ డెవలప్ చేయడానికి టోల్ గేట్ పెట్టారు. అట్లా ఆయన ఆలోచన ఏంటంటే ఇప్పుడు టోల్ గేట్లు పెట్టినా కానీ దాంట్లో 2 వీలర్స్కి 3 వీలర్స్కి సామాన్యులకి ఛార్జీలు ఏమి వేయరు, కార్లు బస్సులు హెవీ వెహికల్స్కి వేస్తారు. దాని మూలకు వచ్చే రెవెన్యూతో రోడ్స్ డెవలప్ చేయాలనేది ఆలోచన మంచిదే, దాన్ని ప్రజలతో స్వీకరిస్తారనే దాని మీద కొంచెం చర్చ జరిగితే కానీ తెలియదు. దాని విషయంలో నేనేం తప్పు పట్టట్లేదు, నేను కూడా ప్రతిపాదనకు వ్యతిరేకం కాదు. అయితే దాని మీద డిస్కషన్ జరగాలి. ఇప్పుడు ఏది చెత్త పనులు వీటి కన్నా కూడా రోడ్లు డెవలప్మెంట్ ఈవేళ మొత్తం ట్రెజరీ అంతా ఖాళీగా ఉంది. ఏం చేసినా కానీ ఇప్పుడు ఏంటంటే కనీసం ఏదో లిప్త మాత్రం అన్నట్టుగా గుక్క తిప్పుకోవడానికి అన్నట్టుగా ఈవేళ ప్రభుత్వం దాన్ని మళ్ళీ రెవెన్యూ పెంచుకునే ప్రయత్నాలు చేయడానికి ఎంత లేదన్నా సంవత్సరం పడుతుంది గాడిలో పడడానికి. అప్పటి వరకు సమస్యలు ఇవి ఉంటాయి, అప్పులు చేయాల్సి వస్తే తప్పదు, మరి అప్పులు చేయకపోతే పస్తులు ఉండలేం కదా. సో దాని గురించి జరుగుతూ ఉంటుంది. దాని మీద దాని ఆలోచన మాత్రం అది తప్పని నేను భావించట్లేదు. ప్రజల మీద ఎవరి మీద పడుతుందండి? 2 వీలర్ మీద వేయరు, ఆటోల మీద వేయరు, అదేవిధంగా లోకల్గా ఉండే వాళ్ళ మీద కూడా వేయరు. సో దాని మీద ఆ రోడ్లో ప్రయాణం చేసే కార్లు బస్సులు హెవీ వెహికల్స్ వీళ్ళ మీద కొంత రెవెన్యూ వస్తుంది. దాంతో రోడ్లు డెవలప్ చేయడం ఆలోచన మంచిదే, కాకపోతే పల్లెల్లో కాకుండా దాన్ని ఒక మున్సిపాలిటీస్ లెవెల్లోనూ ఇంకో సబ్జెక్ట్ అండి మనం చేస్తే దాన్ని అప్పుల గురించి. అప్పులు 15,000 కోట్లు అప్పులు ఇప్పిస్తామన్నారు. అంత ఔదార్యం, ఇప్పించేంతటి ఔదార్యం ఎందుకు? ఇవ్వచ్చు కదా నేరుగా. వేరే రాష్ట్రానికి ఏమో మీరు గ్రాంటీన్ ఎయిడ్ ప్రకటించి ఇక్కడికి వచ్చేప్పుడు అప్పులు, అది కూడా 10 ఏళ్ల లాంగ్ వెయిటింగ్ పెండింగ్ డిమాండ్. అది రాజధాని లేని రాష్ట్రానికి అప్పులు ఇప్పించటం ఏంటండి? ఇప్పుడు ఒకటి చెప్తున్నానండి, నేను కేంద్ర ప్రభుత్వంలో 15,000 కోట్లు కానీ మిగతా ఏదైతే రాయితీలు ప్రకటించినప్పుడు చాలామంది సంతోషపడ్డారు, దాన్ని విమర్శలు చేయలేదు. ఒకటి. రెండో పక్క ఏంటంటే అప్పులు ఇవ్వడం అనేది ఒక విమర్శ జరుగుతుంది మీరు చెప్పినట్టుగా. అయితే ఇక్కడ ఒకటి మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఆ చర్చలో మీరు 10 సంవత్సరాల గురించి మాట్లాడినప్పుడు టీడీపీ బీజేపీ ప్రభుత్వం, అప్పుడు జనసేన వెనుకుండి సపోర్ట్ చేస్తే ప్రభుత్వం లేకపోయినప్పటికీ కూడా అవుట్ సైడ్ ఎన్నికల సపోర్ట్ చేసి తర్వాత లాస్ట్ స్టేజ్లో డిఫర్ అయినప్పటికీ కూడా ఆ ప్రభుత్వంలో నిజానికి చెప్పాల్సి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈవేళ అన్ని జిల్లాల్లో వచ్చిన కేంద్ర ప్రభుత్వ సంస్థలు కానీ ఎయిమ్స్ దగ్గర నుంచి జిల్లాల్లో ఎన్ఐటీలు కానీ ఐఐటీలు కానీ ఇవన్నీ కూడా మరి 14-19లో వచ్చినాయే కదా. అవన్నీ కేంద్ర ప్రభుత్వం మరి సహకరించబట్టే కదా వచ్చినాయి, లేకపోతే రావు కదా. అయితే 19-24 మధ్యలో అటువంటి సంస్థ ఒక్కడి కూడా తేలేని వైఫల్యం వైసీపీ ప్రభుత్వం మీద ఉంది. 19-24 మధ్యన అటువంటి ఒక్క సంస్థ కూడా తేలేకపోవటం, అప్పులు కుప్పలు చేయటం అనేది ఒకటి. ఆయన ఎంతసేపు 9 సూత్రాలు అని చెప్పి సరే అందులో లిక్కర్ ఇవన్నీ కొన్ని ఎగరగొట్టినప్పటికీ కూడా కొన్ని వరకు చేయడానికి ఆయన అదే ఇస్తే అదే ఓట్ బ్యాంక్తో గెలుస్తానే ఒక ఆలోచనలో పోవటం మూలంగా దానికోసం అప్పులు చేసుకుంటూ పోవటం. మరి అదేవిధంగా అనేక స్కామ్లు, ఏది ఇళ్ల స్థలాల స్కాము, దాంట్లో రేట్లు పెంచేసేసి 40 లక్షలు ఖరీదు చేసే భూములు 60 లక్షలకి డబ్బిచ్చుకొని ఇవన్నీ కూడా మనం చూసాం. సో దీని మూలంగా ఏంటంటే కాబట్టి బీజేపీ ప్రభుత్వం దగ్గర అక్కడ ఏమైందంటే ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ ఎత్తుగడల్లో బీజేపీ టీడీపీ ఇద్దరూ వైఫల్యం చెంది విడిపోయి ఆ పరిస్థితి వచ్చింది తప్ప నిజానికి చెప్పాలంటే అప్పుడున్న ప్రభుత్వంలో బీజేపీ తప్పుంది. మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ విజయసాయి రెడ్డిని ఎంకరేజ్ చేసి వైసీపీతో అంటగాగి ఇక్కడ ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారికి అపాయింట్మెంట్స్ లాస్ట్లో జరిగిన పరిస్థితుల్లో ఈ స్పెషల్ స్టాటస్ అని చెప్పి ప్రజా సంఘాలు కానీ ఆంధ్ర సంఘాలు కానీ ఇవన్నీ కూడా ఏంటంటే దాంట్లో ప్రధాన అస్త్రంగా వైసీపీ కానీ వాడటంలో లాస్ట్లో దానికి ఏంటంటే స్పెషల్ ప్యాకేజ్ సైకిల్ కింద పెట్టుకుని దానికి కూడా ప్రారంభించకపోవడం కూడా దాంతో ఏమైందంటే లాస్ట్లో పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడారండి. ఆ రాజకీయ ఎత్తుగడల్లో మరి ఆ స్టాండ్ తీసుకుని ముందుకెళ్ళడం జరిగింది. దాంట్లో నిజానికి చర్చించుకునే పద్ధతిలో వెళ్ళినట్టయితే
దానికి ఇద్దరు బాధ్యులే. నేను చంద్రబాబు గారిని బాధ్యులు అని చెప్పను, నేను బీజేపీ బాధ్యులు. ఖచ్చితంగా వాళ్ళు బీజేపీ వాళ్ళు సహకరించినట్టయితే ఈయన బయటకు పోయే పరిస్థితి ఉండదు. మరి ప్యాకేజ్ అన్నప్పుడు కూడా దానికి సంబంధించి అసలు ఒకటండి, మీరు బీజేపీ బాధ్యులు అని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ అంటేనే ఒంటికి కారణం రాసుకుని కూర్చునే మంత్రులు అక్కడ ఉన్నప్పుడు హౌ కమ్ యూ ఎక్స్పెక్ట్ రామ్ కుమార్ గారికి కోపం వస్తుంది. కానీ నిర్మలా సీతారామన్ గారు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపీగా ఉండి కూడా సహకరించకపోవడం, ఇవన్నీ కూడా కొన్ని ఏవైతే ఉన్నాయో మరి ఆ యొక్క ఒకసారి దాంట్లో చేయకపోవడం వెంకటేశ్వర రెడ్డి గారు ఎరగలరు. సరే ఇప్పుడు కూడా ఏంటంటే వెంకటేశ్వర రెడ్డి గారు ఇంతవరకు మాట్లాడలేదండి, మాట్లాడలేదు. ఆయన ఇంతవరకు మాట్లాడలేదు. ఒక్క నిమిషంలో కంప్లీట్ చేస్తాను. ఇప్పుడు ఏంటంటే అన్ని కూడా ఇద్దరు కూడా జరిగిన తప్పుల్ని పునరాలోచన చేసుకుని మొన్న మరి కలిసినప్పుడు కానీ ఇవన్నీ సరే ఏమన్నా తెలుగుదేశం లేదా జేడీయూ సపోర్ట్తో ప్రభుత్వం కొనసాగడం అనేది ప్రజలు అంటే వేరే రాజకీయ పక్షాలుగా విమర్శగా చెప్పినప్పటికి కూడా వాస్తవం అయినప్పటికి కూడా దాని విషయంలో ఆ సహకారం తీసుకుని మరి దాని మీద ఇవాళ ఆంధ్రప్రదేశ్ కి రైట్ అండి. వెంకటేశ్వర రెడ్డి గారు నిన్న మంత్రి లోకేష్ గారు మిగిలిన సబ్జెక్టులో కదా దానికన్నా ముందు మాట్లాడాలి. మన గోరుముద్దలు, మన ఆణిముత్యాలు, ఇంకోటి ఏంటి అది మీకేదో ఉంది, మన విద్యా కానుకలు, వీటిని చక్కగా పేర్లు రీఆర్గనైజ్ చేశారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర, అండ్ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, అండ్ డాక్టర్ అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం. వినటానికే ఎంత హాయిగా ఉందండి ఈ పేర్లు. మనమేమి స్వాతంత్ర సమరయోధులం కాదు, ఆ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం కూడా కాదు. ఆ పేర్లు ఆ రోజు పెట్టుంటే మీ హృదయ వైశాలను చాటుకునే అవకాశం ఉంది కూడా. అన్నదానం చేశారు కాబట్టి ఆ పేరు కరెక్టే. నేననేది ఇంతకుముందు పేర్ల సంగతి చెప్తున్నా. అన్నీ మనవేనా? నాకు అర్థం కాదు. మనకు వేటితోనూ సంబంధం లేదు, కానీ అన్ని పేర్లు మనవే. వాళ్ళు మారారు. తెలుగుదేశం మారింది. మొత్తం చంద్రబాబు పెట్టకుండా అట్లానే మిగతా విషయాలు అవన్నీ ప్రపోజ్ చేసింది ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. పార్టీ రహితంగా పవన్ కళ్యాణ్ గారు ప్రపోజ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు ప్రపోజ్ చేసిన వాటిని పెట్టారు. వాటికి ఇంకా అన్నా ఆయన మాట్లాడియండి. అసలు ఇంతవరకు మాట్లాడలేదు. ఆయన మాట్లాడియండి. మార్చుకోవాలి ముందు వైసీపీ వాళ్ళు. సరే మార్చుకుంటారు, ముందర మాట్లాడియండి, తర్వాత మార్చుకుంటారు. మాట్లాడియండి. చంద్రబాబు నాయుడు గారు, చౌదరి గారు, ఆయన మాట్లాడియండి. ఆయన చివరిలో వచ్చారు, ఆయన మాట్లాడియండి ముందర. సార్ వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడండి. ఇప్పుడు అది తర్వాత ఎన్టీఆర్ గారి పేరు ఇంతకుముందు అన్నా క్యాంటీన్ ఉంది, అదే పెట్టారు. ఇప్పుడు కొత్తగా లోకేష్ బాబు గారు సృష్టించింది ఏం లేదు. కానీ ఇక విషయానికి వస్తే ఎక్కడ పేద ప్రజల్ని ఎక్కడ ఈ డిబేట్ల దగ్గర నుంచి ఆ సంక్షేమ పథకాల దగ్గర నుంచి రాష్ట్రంలో కానీ ఎక్కడన్నా కానీ ఎక్కడ మాట ఇప్పుడు మనకు ఒక సామాన్య పేదవాడు ఒక కరెంటు బిల్లు కట్టకపోతే వాడి మీద కేసు పెడతారు, వాడిని లోపలేస్తారు. అట్లని ఎవరైనా శిస్తు కట్టకపోతే ఆ ఇంటికి పోతారు, వాడిని జప్తు చేస్తారు. ఇక్కడ పార్టీల పేరు చెప్పుకొని, ప్రభుత్వాల పేరు చెప్పుకొని రాష్ట్రంలో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి స్ట్రైట్ గా శ్వేతపత్రాల పేరుతో సాకు పత్రాలు రిలీజ్ చేసి మేము స్ట్రైట్ గా అసెంబ్లీలోనే మేము ఇచ్చిన మాట నెరవేర్చలేము, మేము ఇప్పుడు ఇవ్వము అని ఎగనామం పంగనామం పెట్టే ప్రజలకి ప్రజల గురించి మాట్లాడకుండా, ఆ ఇచ్చిన హామీల గురించి మాట్లాడకుండా ఏవేవో కుంటి సాకుల పేరుతోటి ఏవేవో మాట్లాడటం, పైగా గొప్పలు చేసినట్టు చెప్పుకోవటం. ఇదే పని ఒక పేదవాడు చేస్తే ఊరుకుంటారా? పేదవాడికి అమ్మఒడి ఇస్తాము అని చెప్పేసి హామీ ఇచ్చి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తామని చెప్పేసి రెగ్యులర్ గా ఇంతకు ముందు జరుగుతున్న 15,000 కూడా ఇవ్వకుండా, వాడికి బుక్స్ ఇవ్వకుండా, వాడికి బ్యాగ్స్ ఇవ్వకుండా వచ్చే సంవత్సరం నుంచి ఆలోచిస్తాడంట రోడ్ మ్యాప్ చేసి, సాగు పత్రాల పేరు చెప్పి ఇవన్నీ రిలీజ్ చేసి పేద ప్రజలకి ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ మొత్తం పంగనామం పెట్టారు. భారతదేశంలో ఇలాంటి ప్రభుత్వం ప్రతిసారి ఎన్నికల ముందు హామీలు విచ్చలవిడిగా ఇవ్వటం, అధికారంలోకి రావటం, పేద ప్రజలకు పంగనామం పెట్టడం. వాళ్ళు ప్రజలే కదా, పేదలే కదా, వాళ్ళు ఎవరిని అడగలేరు కదా, ఒకవేళ అడిగితే తిరిగి కేసులు పెడదాం, వాళ్ళ గురించి మాట్లాడిన వాడి మీద కేసులు పెడదాం, వాళ్ళ గురించి ఏమన్నా చర్యలు, వాళ్ళ గురించి ఏదైనా రాస్తారోగులు ధర్నాలు చేస్తే
వాళ్ళ మీద దౌర్జన్యం చేద్దాం, వాళ్ళని చంపేద్దాం, వాళ్ళ మీద దాడులు చేద్దాం, ఇవన్నీ ప్రవర్తిస్తూ ప్రభుత్వం ఎంత దారుణమైన పద్ధతి. వెంకటేశ్వర రెడ్డి గారు మీకు ప్రశ్న అండి. వెంకటేశ్వర రెడ్డి గారు మీకు ప్రశ్న. ఇంత దారుణంగా ఒకప్పుడు ప్రజలకు. వెంకటేశ్వర రెడ్డి గారు మీకు ప్రశ్న. ఇప్పుడు బుగ్గన రాజేంద్రనాథ్ గారు విజయవాడలోనో గుంటూరులోనో ఎక్కడో మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో ఎట్లీస్ట్ కర్నూలు, ఆయన సొంత జిల్లా కర్నూలు, అనంతపురం, మొత్తానికి ఆయన సొంత జిల్లాలో అయినా పెట్టుకొని మాట్లాడచ్చు కదా, ఎందుకు హైదరాబాద్ దాకా వచ్చి చెప్పుకోవాల్సి వచ్చింది? ఈ ప్రెస్ మీట్ పెట్టాల్సిన సమయంలో ఆయన హైదరాబాద్ లో ఉన్నారు. ప్రెస్ మీట్ పెట్టడం కోసం ప్రత్యేకించి ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ హైదరాబాద్ వెళ్లాల్సిన పని లేదు. ఆ ప్రెస్ మీట్ ఆయన చెప్పాడు, ఆ ప్రెస్ మీట్ లోనే చెప్పాడు, నేను హైదరాబాద్ లో ఉండడం వేరు. గతంలో సంవత్సరాల కాలం కరోనా కాలంలో అసలు ఇంట్లోంచి బయటికి రాకుండా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ లో ఉన్నారు. ఇవాళ ఏదో ఆయన హాస్పిటల్ విషయాల మీద అక్కడ ఏదో ఆయనకు పర్సనల్ విషయాలు ఉండి హైదరాబాద్ లో ఉన్నాడు. కేవలం ఈ ప్రెస్ మీట్ పెట్టడం కోసమే ఆంధ్ర రాష్ట్రం వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నేను మళ్ళీ అక్కడికి వెళ్లాల్సిన పని ఏం లేదు, ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది, ఎక్కడున్నా ఉన్నారు కాబట్టి నేను మాట్లాడుతున్నానని చెప్పారు. కానీ అసలు ప్రెస్ మీట్ ఎక్కడ పెట్టారనేది పాయింట్ కదా ఇక్కడ. ఖచ్చితంగా పాయింటే అండి, ఖచ్చితంగా పాయింటే. ఆంధ్రప్రదేశ్ లో చెప్పుకునే ధైర్యం లేదా మీకు? ఖచ్చితంగా పాయింటే. మీరు మాజీ ఆర్థిక మంత్రి అండి, మీరు మాజీ ఆర్థిక మంత్రి, యు ఆర్ ఆన్సరబుల్ టు ద పబ్లిక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మీరు అక్కడ పెట్టుకోకుండా మణిపూర్ లోను, అస్సాంలోను, హైదరాబాద్ లోను పెట్టుకుంటారంటే ఏంటి? ఇప్పుడు కూడా చంద్రబాబు గారు హైదరాబాద్ అని చెప్తున్నాడు, మళ్ళీ ఆయన అదే విమర్శ చేస్తున్నాడు, మళ్ళీ సమర్థించుకుంటున్నాడు. రైట్, ఇప్పుడు మరి వైసీపీ ప్రభుత్వం చేసినవన్నీ కూడా, మీరు చేసినవన్నీ కూడా ప్రభుత్వం మీద మీరు ఆపాదిస్తున్నారు. మీరు లిక్కర్ మొత్తం. ఒక్క నిమిషం సార్, ఆయన కంప్లీట్ చేయండి. ఆయనకి లాస్ట్ లో వచ్చారు, ఆయన కంప్లీట్ చేయండి, ఆయన కంప్లీట్ చేయండి. వెంకటేశ్వర రెడ్డి గారు ఎలక్ట్రిసిటీ రేట్లు పెంచమన్నారు. ఒక్క నిమిషం అండి, ఆయన కంప్లీట్ చేయండి. చెప్పిన మాట మీద ఒక్క మాట మీద లేరు మీరు, ఆయన కంప్లీట్ చేయండి. మీరు చేసిన పనులన్నీ కూడా. చౌదరి గారు ఆయన మాట్లాడియండి, ఆయన మాట్లాడండి, చివరిలో వచ్చారు ఆయన. రైట్. ఇప్పుడు ఇచ్చిన హామీలన్నింటినీ తొంగలో తొక్కి మేము చేయలేము అని ఒక ప్రభుత్వం గాని, ఒక మనిషి గాని, ఒక వ్యక్తి గాని అంటే దాన్ని సమర్థిస్తూ మళ్ళీ మాట్లాడుతున్నారు అంటే, ఇంటింటికి వెళ్ళి సూపర్ 6 గురించి మేనిఫెస్టోలు పంచి, పాంప్లెట్లు పంచి, ఇంటింటికి వెళ్ళి ఓట్లు అడిగి, అటు వీడియోలు పెట్టి, బహిరంగ సభల్లో చెప్పి, మేనిఫెస్టో అంశాలు పెట్టి ఈ రోజు మేము ఇవ్వలేము అన్నారంటే, అని కూడా సిగ్గు లేకుండా డిబేట్ లోకి వచ్చి మళ్ళీ మాట్లాడే ధైర్యం ఉంది అంటే మీరే సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. వెంకటేశ్వర రెడ్డి గారు, మీరు సిగ్గు లేకుండా సిగ్గు వదిలేసి మాట్లాడుతున్నారు. మీరు వైసీపీ ప్రభుత్వంలో నవరత్నాలు అని చెప్పి ఇంటింటికి తిరిగి పంచి, ఆ నవరత్నాలన్నింటి కూడా తొంగలో దొక్కి లిక్కరు బ్యాన్ పెడతా ఉన్నారు. ఏది నిషేధం లేకుండా రేట్లు పెంచి చీప్ లిక్కర్ పెంచారు. ఎలక్ట్రిసిటీ అన్ని చేస్తా ఉన్నారు, ఎలక్ట్రిసిటీ రేట్లు పెంచారు. ఇంకా 5 minutes. మీ మీద విమర్శిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టారు. మీరు చేసిన తప్పుడు పనులన్నీ కూడా సిగ్గు లేకుండా సమర్థించుకుంటూ వేరే వాళ్ళ మాట్లాడటానికి మీకు సిగ్గు ఉండాలండి. రైట్. ఫైనల్ గా రామ్ కుమార్ గారికి ఒక ప్రశ్న అండి. రైట్, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు మీరు. రైట్, ఒక్క నిమిషం అండి. రామ్ కుమార్ గారికి ఫైనల్ గా టైం కూడా కావస్తుంది. రామ్ కుమార్ గారు ఒక ప్రశ్న. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాయత్నం వ్యవహారం ఒకటి ఇప్పుడు బెంగళూరు మీడియా నుంచి దాని మీద డిస్కషన్ నడుస్తుంది బెంగళూరు మీడియాలో. ఎందుకంటే ఆయన బెంగళూరులో స్టే చేయడానికి వెళ్ళినప్పుడు ఆయన మీద 2-3 సార్లు అటెంప్ట్ జరిగినట్టుగా అక్కడి నుంచి కొన్ని వార్తలు, లేదా సోషల్ మీడియాలో కూడా కొన్ని అబ్జర్వేషన్స్ అంటారా, కొంత ఆతృత అంటారా, ఆందోళన అంటారా, ఇవాళ అంతటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, ఒక్కసారిగా ఆయన కూడా మొన్న మాట్లాడుతూ అవసరమైతే నన్ను చంపేయండి, నా కార్యకర్తల జోలికి మాత్రం రామాకండి, చాలా ఎమోషనల్ అయి మాట్లాడారు. దానికి దీనికి ఏమన్నా కనెక్షన్ ఉందా బెంగళూరు నుంచి వస్తున్న వార్తా కథనాలకి? ఆతృత లేదు, ఏం లేదండి, జస్ట్ మీడియా అటెన్షన్ అండి. బుస్సు ఏదో ఒక పులకరాయి లేకపోతే కోడికెత్తి లాగా ఇది కూడా సో సింపుల్ అండి. అవన్నీ ఎవరు నమ్మరు అసలు. నో, ఇప్పుడు ఇందాక పాదయాత్ర వెంకటరెడ్డి గారు ఇంతకుముందు ఏమన్నా మాట్లాడితే సెన్సిబుల్ గా మాట్లాడేవారు. అసలు ఏదో ప్రభుత్వంలో వచ్చామా లేదా అప్పుడే ఏంటో మాట్లాడతారు. ఇది ఏదో 4 ఏళ్ళు అయిపోయింది, మీరు చెప్పిన హామీలు ఏమి చేయలేదు అన్నట్టుగా మాట్లాడటం నాకు చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఇది మొదలగా సింహలు అన్నారు, పులివెందులు పుల్లిని చేసి పక్కన పెట్టారు. అది గుర్తుపెట్టుకోవాలి మీరు.
ఇప్పుడు మళ్ళీ అందులో ఉన్న మమ్మల్ని విడదీస్తారైతే అస్సలు అర్థం అవుతుంది. పవన్ కళ్యాణ్ గారి సలహా అదే, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండి, వారి సలహాలు ప్రభుత్వం స్వీకరించకపోతే ఎలాగా? చీఫ్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్, మంత్రివర్గం అందరూ కూర్చుని అందరూ కలిసి రంగరిస్తారు. క్యాబినెట్ మీటింగ్ లో ఎవరెవరు ఏం చేయాలనేది. ఇప్పుడు మీకు లేక ఏదో వెంకటరెడ్డి గారు దయచేసి మీరు మాట్లాడకూడదు. మీరు మాట్లాడేటప్పుడు మాకు నచ్చకపోయినా కామ్ గా ఉన్నాం. ఎవరి స్థాయిలో వాళ్ళు మాట్లాడాలి. వెంకటేశ్వర రెడ్డి గారు ఆయన మాట్లాడియండి. వెంకటేశ్వర రెడ్డి గారు ఇదే ప్రాబ్లం కాదు. వైసీపీతో ఉన్న ప్రాబ్లం చెప్తారు. వెంకటేశ్వర రెడ్డి గారు ఇప్పుడు అప్పుడే చిన్న విషయం ఏంటంటే అమ్మఒడి ఇవ్వలేదని ఎవరన్నారు నాకు అర్థం అవట్లేదు. స్వయంగా ఆ శాఖ మంత్రి లోకేష్ గారు నిలబడి అమ్మఒడి కుటుంబం వారు అనౌన్స్ చేశారు. వెయిట్ చేయండి, అప్పుడే ఇవ్వట్లేదు, మూసేశారు దుకాణం అని చెప్తే ఎలాగా? మేము ఎక్కడ దుకాణం మూయలేదు, అంతా ఓపెన్ గానే ఉంది. మీరు దయచేసి ఇవన్నీ గమనించాలి. వెంకటేశ్వర రెడ్డి గారు ఆయన కంప్లీట్ చేయండి, టైం కూడా అయిపోతుంది సార్. క్విక్ గా కంప్లీట్ చేయండి సార్. అంటే